పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారని మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. నాటి నాయని ఇదేదో ఇన్ఫ్లుయెన్సర్ లానే ఉంది. కాల్ చేసి దీని మ్యాటర్ ఏంటో సెట్ చేద్దాం. హలో హలో, నేను లక్కీని మాట్లాడుతున్నాను. నాకు రీఫండ్ కావాలి. రీఫండా? దేనికి? దేనికేంటి? అసలు మీరు ఏ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నారు? నేను టీజీఐసీ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. అసలు ఏం కొన్నాను మీ కంపెనీలో? మీరు ఏం కొన్నారో కూడా తెలియనన్ని కొన్నారా మేడం? నేనేం కొంటే మీకెందుకు? అసలు ఎందుకు కాల్ చేశారో అది చెప్పండి. అయ్యో, మీరు బ్యాడ్ రివ్యూస్ పెడుతున్నారు. అసలు దేనికి పెడుతున్నారు అది తెలుసుకుందామని కాల్ చేశాను మేడం. ఓహో, అయితే ఇప్పుడు కూడా నన్ను బెదిరించడానికి కాల్ చేశారా? అయ్యో అలా కాదు మేడం, నా మాడ్యులేషన్ వల్ల మీకు అలా అనిపించవచ్చు, కానీ నేను జస్ట్ కాల్ చేసింది మీ బ్యాడ్ రివ్యూస్ ఎందుకు పెడుతున్నారని అడగడానికి. అసలు మీరు రివ్యూ చదివారా? లేదు మేడం, ఒకసారి మీరే చెప్పండి, వింటాను. ముందు రివ్యూ చదవండి. దాంట్లో క్లియర్ గా రాశాను నా ఇష్యూ ఏంటో. అది చదివిన తర్వాత నాకు కాల్ చేయండి. అప్పుడు డిస్కస్ చేద్దాం సొల్యూషన్ గురించి. ఓకేనా మేడం? మెంటల్. ఏంట్లకి మాట్లాడేవా? మాట్లాడాను, డిలీట్ చేస్తా అని చెప్పిందా? కానీ ముందు చదవమని చెప్పింది నిఖిల్. ఏంటి కామెంట్స్ చదవకుండా ఆమెకి ఫోన్ చేసి మాట్లాడేవా? నువ్వే కదా కాల్ చేయమని చెప్పావు, కానీ చదవమని చెప్పలేదు కదా. లక్కీ, నువ్వు నాతో పని చేస్తూ డేటా ఇంపార్టెన్స్ ఇంకా తెలియట్లేదా? ప్లీజ్ ఆమె కామెంట్స్ చదివి ఆ అమ్మాయితో మాట్లాడి ఎట్లో గట్లా అవన్నీ డిలీట్ చేపించే ప్లీజ్. ఏమైంది? రమ్య ఎవరో బ్యాడ్ కామెంట్స్ పెట్టారంట. ఆ కామెంట్స్ చదివి వాళ్ళతో మాట్లాడి డిలీట్ చేయించాలంట. కామెంట్స్ ఓపెన్ చేసి చదవా? సరేదా, చదువుదాం. ఒసే, ఇది కామెంట్ పెట్టిందా లేదా కక్ష కట్టిందా? అదే కదా. రమ్య ఒకసారి కాల్ చేసి మాట్లాడవా? టాస్క్ ఇచ్చింది ఎవరికి? నీకు. నువ్వు కాల్ చేసి మాట్లాడుకో. మరి ఎందుకు వచ్చావు? సరే, వెళ్ళిపోతా. నాకు వచ్చావు కదా, ప్లీజ్ మాట్లాడు. మాట్లాడు మాట్లాడు. హలో. ఎస్, నాకు రీఫండ్ ఎప్పుడు వస్తుంది? రిఫండ్ అడుగుతుందా? మాట్లాడు 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 ప్లీజ్. హాయ్ మ్యామ్, ఐమ్ రమ్య. ఐమ్ టాకింగ్ ఫ్రమ్ టీజీఐసీ. మీరు నా కామెంట్స్ చదివారా? మీ కామెంట్స్ చదివాను మ్యామ్. ప్రాబ్లం ఉంది అన్నారు, కానీ అసలు ఏంటో ప్రాబ్లం చెప్పలేదు. అది చెప్పాల్సింది మీరు కదా, అది కూడా నేనే చెప్తే మళ్ళీ మీరేంటి మెకానిక్ని పంపిస్తారా? ఆహా, అలా కాదు మ్యామ్. ఇదిగో చూడండి, నాకు రీఫండ్ ఇస్తారా లేదంటే ఇంకా కామెంట్స్ పెట్టమంటారా? మ్యామ్, అలా మీరు కామెంట్స్ పెడితే రీఫండ్ రాదు మ్యామ్. అంటే ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే రీఫండ్ వస్తుంది. అయితే ముందు అది తెలుసుకోండి. తెలిసిన తర్వాత ఏం చేయాలో చేయండి. అప్పటి వరకు కొత్త కామెంట్స్ పెడుతూ ఉంటాను, చదువుతూ ఉండండి. అది కాదు మ్యామ్, ఇదే సరే. నీకంటే ఎక్కువ తేడాగా ఉంది. చంపేస్తా. నిఖిలుస్తున్నాడు, మేనేజ్ చేయవా? దేవుడా దేవుడా దేవుడా. నాకు సంబంధం లేదు, నేను వెళ్తున్నా. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మాట్లాడేవా? మాట్లాడాము, కానీ ఒప్పుకోవట్లేదు. ఎవరు మాట్లాడింది? నువ్వా? లక్కీ మాట్లాడింది, నేను జస్ట్ విన్నాను. ఏమంటుంది? రిఫండ్ చేస్తే కానీ కమెంట్స్ డిలీట్ చేయను అంటుంది. ఆమె నంబర్ చెప్పు, నేను మాట్లాడతా. 88-922. హలో, నైని గారా అండి? అవును, మీరే కంపెనీ నుంచి కాల్ చేస్తున్నారు? నేను టీజీఐసీ కంపెనీ నుంచి మాట్లాడుతున్నా. పొద్దున్న నుండి ఎంతమంది అండి? అసలు మీ ప్రాబ్లం ఏంటి? సారీ మ్యామ్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. ఒక 2 minutes. ఒకవేళ మీరు బిజీ ఉంటే ఐల్ కాల్ యూ లేటర్. పర్లేదు, చెప్పండి. మ్యామ్, అది మీరు మా ప్రోడక్ట్ మీద కామెంట్ వేశారు, అంటే ఏదో ఇష్యూస్ ఉన్నాయని. దాన్ని ఎలాబరేట్ చేయగలరా? ఎందుకంటే మీరు ఒక కంప్లైంట్ రేస్ చేశారు. అదే కంప్లైంట్ని మేము హెడ్ ఆఫీస్కి పంపించాము. ఇది ఫేక్, టైంపాస్ చేస్తున్నారని మా మీద ఒక కేసు వేశారు. సో ఇప్పుడు మా లీగల్ టీం కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అదేంటో మీరు కరెక్ట్గా చెప్తే మా టీం ఒకటి మీ ఇంటికి వచ్చి కంప్లైంట్స్ గురించి ఇష్యూస్ చెక్ చేస్తారు. ఏంటి బెదిరిస్తున్నారా? అయ్యో
లేదు మేడం, మా కంపెనీ ఫుల్ కస్టమర్ బేస్డే ఉంటుంది. మా సపోర్ట్ అంతా మీకే ఉంటుంది, మీరేం వరి అవ్వక్కర్లేదు. మన కన్జ్యూమర్ ఆఫీస్ నుంచి ఒక ఆఫీసర్ వస్తారు. జస్ట్ ఏం లేదు, మీరు ప్రోడక్ట్ డిఫెక్ట్ అయింది అన్నట్టు చూపిస్తే చాలు. మీ ప్రోడక్ట్ రీప్లేస్మెంట్తో పాటు మీకు 5,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ కూడా వస్తుంది. సరే, ఎప్పుడు వస్తారు? నాకేం భయం లేదులే. ఇంకొక 2 అవర్స్లో వస్తారు మేడం. మేడం, ఒక చిన్న సజెషన్. నిజంగా ఏ ఇష్యూ లేకపోతే అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మేడం. అంటే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ కాకపోతే వాళ్ళు వచ్చే ముందే డ్యామేజ్ చేసేయండి మేడం. అంటే అక్కడ నిజంగా ఏ ఇష్యూస్ లేకపోతే మీ మీద మా మీద కేసు వేసేస్తారు మేడం. హలో, నాకు అర్థమైంది. రానివ్వండి, చూసుకుందాం. మీ ప్రోడక్ట్ మొత్తం డిఫెక్టెడ్ పీస్ అని ప్రూవ్ చేస్తాను. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఏమంది నిఖిల్, ఇంకా ఎక్కువ కామెంట్స్ పెడతానని చెప్తుందా? ఛ! ఉన్నాయా? లేవు. ఎలా? అలా ఇప్పుడే కదా వచ్చారు, పోను పోను నేర్చుకుంటారులే. మంచిగా ఫాలో అయిపోండి. ఏమైందకి? ఏం లేదు, కామెంట్స్ పెడుతుంటే ఎలా మ్యానిపులేట్ చేసి మేనేజ్ చేయాలా అనేది నిఖిల్ నేర్పిస్తున్నాడు. భలే మేనేజ్ చేశాడు తెలుసా? అందరికన్నీ తెలియాలని లేదు లకి. మనకు తెలిసిన పనిని ఇంకా బెటర్గా చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మాస్టర్ అవుతాం. అలా కాకుండా పనులన్నీ నేర్చేసుకుని సగం సగం చేసామనుకో మేనేజర్ అవుతాం. సో నీకు మాస్టర్ అవ్వాలా మేనేజర్ అవ్వాలా అనేది నీ చేతిలో ఉంది. ఎంత అందంగా చెప్పాడే, ఎంత స్వీట్ గా, ఎంత క్యూట్ గా. ఫుల్ ప్యాకేజ్ సత్య. అయితే బుక్ చేసుకో. నువ్వు మెయిల్ పెట్టావా? ముందు ఆ పని చూడు.